అల్లూరు జిల్లా పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూఏ ప్రాథమిక ఉన్నత బాలికల పాఠశాలలో ఘనంగా జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవం 80వ వేడుకలు. టీచర్సు అలాగే పిల్లలు, పేరెంట్స్ చాలామంది హాజరయ్యారు. చాలా సక్రమంగా జరిగింది. ఆటలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. అలాగే తల్లిదండ్రులకు కూడా మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రతి ఏటా ఇలాగే జరగాలనేసి మేమంతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో చేయండి మిత్రమా. ఒకవేళ పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేయగలరు, మీరే చూడండి. ఇంకా ప్రైజులు ఇవన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. చాలా సక్రమంగా అయితే జరిగింది. ఎక్కడ కూడా నేను చూడలేదు. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్రధాన ఉపాధ్యాయురాలు వారికి, వార్డెన్ గారికి, పాఠశాల టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సత్యారావు. నేను కందమామిడి స్కూల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ పవిత్రమైన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలకి ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారు. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు పాఠశాల బృందానికి, ఇక్కడ పెద్దలకు, నా శ్రేయోభిలాషులకు, గురువులకు, గురువురాలకు, విద్యార్థులకు నా యొక్క శిరస్సు వంచి పాదాభిషేక ధన్యవాదాలు. జెండా వందనం ప్రతి ఒక్కరికి. అసలు ఆగస్టు 15 దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు జరుపుకుంటాం అన్నది 200 ఏళ్ళ బ్రిటిషు పరిపాలనలో మనకి స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15. ఈరోజు మనకి పండగ దినం. ఏ పండగ స్వేచ్ఛగా మనం చేసుకుంటున్నామంటే ప్రధానమైనది ఈ ఆగస్టు 15 రావడం బట్టి ఈ స్వేచ్ఛని, సమృద్ధిని అనుభవిస్తున్నాం. స్వతంత్రం అన్నది ఒక సంవత్సరంలో కానీ, ఒక రోజులు కానీ రాలేదమ్మా. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి తప్పిస్తే మనకి స్వతంత్రం అనేది మన భారతదేశానికి రాలేదు. అసలు స్వతంత్రం అంటే ఏంటి, ఈ ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తెలియవలసిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన అవసరమే చాలా ఎక్కువ ఉంది. బ్రిటిష్ వారు పరిపాలనలో ఆర్థికంగా మనకి ఆర్థిక వనరులు, అలాగే అణగారిక వర్గాలు